వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు మనం భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక కొత్త నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇది భారీగా చాలా పోస్టులను రిలీజ్ చేసింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ వివిధ భాగాలలో 7,267 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద నడుస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వహిస్తుంది. సో అందుకు ఈ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా ఆసక్తికర విద్యార్థులు ఉంటే దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే 2 పోస్టులు అప్లై చేసుకోవచ్చు, కానీ విడివిడిగా ఫీజు చెల్లించాల్సి వస్తుంది. మీకు అర్హత ఉన్నట్లయితే అభ్యర్థులు 1 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అలాంటి అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన ఫీజులను అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పోస్టుల వివరాలు చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టుకు 225 పోస్టులను రిలీజ్ చేసింది. పీజీటీ 1460 పోస్టులను రిలీజ్ చేసింది. హాస్టల్ వార్డెన్ ఇది ఏంటిది పురుషుల విభాగంలో హాస్టల్ వార్డెన్కి వచ్చేసి 346 పోస్టులను రిలీజ్ చేసింది. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు చూసినట్లయితే 228 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అదేవిధంగా అకౌంటెంట్కు 61 పోస్టులను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సాఫ్ట్ నర్స్ ఫీమేల్స్ 550 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టీజీటీ 3,962 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హాస్టల్ వార్డెన్ ఇంతకుముందు పురుషుల విభాగంలో చెప్పాం కదా, ఇప్పుడు మహిళల విభాగంలో 289 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల్లో మీరు కానీ మీరు కానీ 1 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. కానీ ఫీజు విషయంలో వచ్చినట్లయితే ఏ పోస్టుకు సంబంధించిన ఫీజు ఆ పోస్ట్ విడిగా మీరు చెల్లించాల్సి వస్తుంది. పోస్ట్ యొక్క అర్హతల గురించి మాట్లాడుకున్నట్లయితే పోస్టుకు అనుసరించి సంబంధిత విభాగాలలో పీజీ, బీఈడి, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, 10th, డిప్లొమా పాస్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు టీచర్ పోస్టులకు అప్లై చేస్తారనుకో, బీఈడి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పోస్టులు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి కదా, డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లా 10th, ఇంటర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి కదా, దానికి అప్లై చేసుకోవచ్చు. వయసు విషయం చూసినట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు 50 సంవత్సరాల లోపు ఉండాలి. హాస్టల్ వార్డెన్కు మహిళా సాఫ్ట్ నర్సుల పోస్టులకు 35 ఏళ్ళ లోపు ఉండాలి. జూనియర్ సెక్రటరియట్ అటెండెంట్కు చూసినట్లయితే 30 ఏళ్ల లోపు ఉండాలి. ఫీజు విషయం చూసినట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్ట్ అప్లై చేసినట్లయితే 2,500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. టీజీటీ, పీజీటీ పోస్టులకైతే 2,000 రూపాయలు, నాన్ టీచింగ్ పోస్టులకైతే 1,500 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే మహిళలకు అయితే 500 రూపాయలు ఇక్కడ ఫీజు చెల్లించవలసి వస్తుంది. విధానం చూసినట్లయితే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇక్కడ పేపర్ చూసినట్లయితే రాత పరీక్ష చూసినట్లయితే మల్టిపుల్ ఆన్సర్స్ తరహాలో పెన్ను పేపర్ పద్ధతిలో 100 ప్రశ్నలతో 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుందని చెప్తున్నారు. ప్రిన్సిపల్ పోస్టులకు చూసినట్లయితే రీజనింగ్, న్యూమరిక్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, అకాడమిక్, రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, జనరల్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పోస్టులకు చూసినట్లయితే ఇక్కడ పీజీటీ పోస్టులకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్,
ఉంటాయి. ఇతర టీజీటీ ఇతర పోస్టుల సిలబస్ చూసినట్లయితే దాదాపు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ NESTS వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పూర్తి సిలబస్ గురించి మీరు చూడొచ్చు. పరీక్షా కేంద్రాల గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రం పరీక్ష ఢిల్లీలో నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులన్నీ సంబంధించి మాత్రం దరఖాస్తులు ఎక్కడ ఎక్కువ వచ్చినాయి, ఎక్కడ అప్లై చేసుకున్నారు అని చూసి అక్కడ దగ్గరలో ఉన్న సెంటర్లలో అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక చివరి తేదీ చూసినట్లయితే 2025 అక్టోబర్ 23న ఈ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. NESTS tribal.government.inలోకి వెళ్ళి మీరు దీని యొక్క పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అక్కడే కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీరు ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.